ఇంద్ర మూవీ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది మణికొండ. యాక్చువల్లీ 8th క్లాస్ అప్పుడు ఇంచుమించు ఆ ఏజ్లో ఉన్నప్పుడు బాస్ మ్యాథ్స్ని చూసి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. లెట్స్ రాక్ ద షో. అసలు ఏ మూవీ నుంచి మీరు చిరంజీవి గారికి పెద్ద అభిమానం అయ్యారు? ఆ మూవీ ఈ మూవీ లేదు బాస్. నాకు తెలిసిన తర్వాత నేను ఫస్ట్ టైం చూసింది గ్యాంగ్ లీడర్. నాకు గుర్తున్నంతలో తెలియని వయసులో. అప్పటి నుంచి ఫర్ ఎవర్ ఫ్యాన్. ఎందుకంటే మా నాన్నగారు కూడా పెద్ద ఫ్యాను. మాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి సినిమాలు తీసుకెళ్లేవాళ్ళు. సో ఆబ్వియస్గా 90s లో మనకు తెలిసిన హీరో బాస్ తప్ప ఇంకెవరున్నారు గురు? ఒక్కరే, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అసలు చిరంజీవి గారు యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేస్తాడు. మీకు అందులో ఏది ఇష్టం? నాకు స్వతహాగా చిరంజీవి అంటేనే ఇష్టం బాసు. యాక్టింగ్ ఏముంది ఇప్పుడు? ఆయనకి రాని యాక్టింగ్ చెప్పు. ఆయనతో యాక్టింగ్ కాదు, డాన్స్ కాదు, ఫైట్ కాదు, ఏదైనా సరే బాస్ అంతే. మెగాస్టార్ ఇస్ మెగాస్టార్. మనకు తెలిసిందంతా చిరంజీవి 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 అంతే. రిలీజ్ చేస్తాడు అన్నప్పుడు, ఇంద్ర అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఎక్సైటింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 8th క్లాస్ అంటే సగం తెలిసి సగం తెలియని వయసు. మనకంటే పెద్దోళ్ళు అప్పుడు యూత్ బాగా ఎంజాయ్ చేశారు. మనం అది ఎంజాయ్ చేయగలమా లేదా అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనకి కొంత సంపాదించుకొని మనం ఖర్చు పెట్టుకొని మనకంటూ ఇక్కడ ఎంజాయ్ చేసే స్టేజ్లో మనం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఒక 80 హీరోస్లా లేడు. ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో పోటీ. మరి అసలు చిరంజీవి గారికి పోటీ పడి ఏ హీరో కూడా చేస్తలేడు. ఆయన ఒకటి బాసు, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన క్రియేట్ చేసిన బేస్ అలాంటిది. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా కింద మీద పడుతూ కొట్టుకుంటున్న 100 crore షేర్ అనేది ఇలా కొట్టి పడేశాడు. అలాంటిది ఆయనకి ఏముంది? ఇప్పుడు ఆయన కష్టం, ఆయన స్వార్జితం అంతా ఆయన క్రియేట్ చేసిన బేస్ అట్లాంటిది. సో ఇప్పుడు ఈ కుర్రోలే కాదు, ఈ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు హీరోల జనరేషన్ వచ్చినా సరే ఆయన అట్లానే ఉంటాడు. టికెట్ ఎంత రేట్ పెట్టి ఉన్నారు? టికెట్ ఎంత రేటు పెట్టుకున్నాను అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. సో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తున్నారు మీరు? ఈరోజు సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు ఇది షో అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మన పని మనం చూసుకోవాలి కాబట్టి ఆఫీస్ ఉంది. ఆఫీస్ అయిన తర్వాత మళ్ళీ రాత్రి మా ఫ్యామిలీతో పాటు ఏఎంబీ సినిమాస్లో 10:30 షోకి మరొకటి వెళ్తున్నా. సో ఇలా నా ట్రిబ్యూట్ని బాస్కి ఇస్తాను అంతే. ఏఎంబీలో బుక్ చేసుకొని మరి సుదర్శన్కి రావడానికి ఎందుకు వచ్చారు? సిటీ వరకు ఎన్ని థియేటర్లు ఉన్నా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ అవనండి, సంజయ్ అవనండి, ఏదైనా సరే ఒక వైబ్. ఇప్పుడు ఇదంతా చూశారు కదా, ఇది ఒక పండగలా ఉంది. మనం పెరిగిన వాతావరణం కూడా మాకు చిన్నప్పటి నుంచి సింగిల్ స్క్రీన్లు, ఆ మాసులు, ఆ డప్పులు, వాటితోనే అలవాటు. మల్టీప్లెక్స్కి వెళ్ళి ఇలా కూర్చోవడం అంటే అవ్వదు. ఫ్యామిలీతో కాబట్టి తప్పదన్నట్టు మల్టీప్లెక్స్కి వెళ్ళడం. నా పర్సనల్ చాయిస్ అయితే ఎప్పుడు క్రాస్ రోడ్స్ ఈ దగ్గరలోనే నేను చూస్తాను, ఏ పెద్ద హీరో సినిమా అయినా సరే. స్టార్ చిరంజీవి హ్యాపీ బర్త్డే అన్నయ్య. పెద్ద అభిమానులు ఉన్నారు. ఏ సినిమా నుంచి అభిమాని మీరు? నేను ముగ్గురు మునగాలు 1994 సంక్రాంతి నుంచి అభిమాని. ఇంద్ర రిలీజ్ అయినా కానీ మీరు ఏమనుకున్నారు? ఖుషి, ఆ సంతోషమే అలాగా. మా అన్నయ్య తెరపై మళ్ళీ చూస్తున్నాము. అసలు ఇంద్ర సినిమా డైలాగ్ ఎలా అంటే చాలా ఫేమస్ అయినాయి. ఇప్పటికి కూడా కొన్ని ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ ముఖ్యంగా కదా పీకేస్తే పీక కోస్తా, పీక కాదు అందరు నరాలే చంపేస్తాడు. అసలు చిరంజీవికి పెద్ద అభిమానులు ఉన్నారు. ఏ సినిమా నుంచి అభిమాని? నేను ఫస్ట్ చిరంజీవి సినిమా చూసింది ఇంద్రానే థియేటర్లో. మళ్ళీ ఫస్ట్ చూసిన సినిమా మళ్ళీ థియేటర్లో ఈరోజు చూస్తున్నా. సో దానికి చాలా ఆనందంగా ఉంది. సో చిరంజీవికి అభిమానం అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ చిరంజీవి అభిమానులు. సో నేను అలాగా చిరంజీవి సినిమాలు చూస్తే పెరిగా. సో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, ఆయన చేసిన సినిమా అవి చూసి ఇన్స్పైర్ అయ్యా. సినిమా చూడడానికి ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటంటే సినిమా చూడడానికి ఎక్కడి నుంచి వచ్చావు? నాది యూసుఫ్ కూడా హైదరాబాద్. సో హైదరాబాద్ అక్కడి నుంచి అక్కడికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫస్ట్ సినిమా చూడాలని చెప్పి అక్కడి నుంచి అక్కడికి వచ్చాను అనమాట. ఇంద్ర రిలీజ్ అనగానే మళ్ళీ ఏమనుకున్నావు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా మారినట్టు అలాగే తెలంగాణ మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్గా మారింది. సో మళ్ళీ ఆ రోజులు మళ్ళీ ఈ రోజు గుర్తొస్తున్నాయి. సో చాలా ఆనందంగా ఉంది అనమాట. అసలు రిలీజ్లో మురారి బ్రేక్ చేసింది. ఇప్పుడు మురారిని ఇంద్ర బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ రిలీజ్ రికార్డ్ బ్రేక్ గురించి కాదండి, చిరంజీవి సినిమా ఎంజాయ్ చేయడం అంతే. మా అందరికీ చిరంజీవి సినిమా ఎంజాయ్ చేయడం కావాలి, మళ్ళీ ఆ రోజు మాకు గుర్తు కావాలి అంతే. అంతే తప్ప ఇది ఒక రికార్డు బ్రేక్ చేయాలనే లేదా ఒకరి గురించి కాదు. ఇది మా చిరంజీవి సినిమా కావాలి. సో దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అంతే, ఇది రికార్డ్స్ గురించి కాదు. అసలు మీకు చిరంజీవి గారి నుంచి ఏ యాక్టింగ్ అంటే ఇష్టమా, డాన్సింగ్ అండి? చిరంజీవి గారు అంటేనే ఇష్టం అండి. అందులో యాక్టింగ్ డాన్సింగ్ లేకపోతే ఆయన చేసే సేవా కార్యక్రమాలు అని కాదండి. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరిగా, ఆయన పోస్టర్లు అన్నీ ఇంట్లో దాచుకుంటే పెరిగా, ఆయన ఫోటోలన్నీ మా ఇంట్లో వాడుకుంటాయి. సో ఆయన చూస్తే పెరిగింది తప్ప ఆయనకి యాక్టింగ్ డాన్స్ అని కాదండి. చిరంజీవి అంటేనే ఇష్టం నాకు. టికెట్ ఎంత రేట్ పెట్టి ఉన్నారు? టికెట్ రేట్ దానికి టికెట్ రేట్ సంబంధం ఉంది. ఈ ప్రేమ చాలు, చిరంజీవి మీద ప్రేమ అది ఇప్పటికీ ఇలాగే ఉంటుంది. బర్త్డే సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తున్నారు?
ఇక్కడ డీజే ఒకటి ఉందండి, అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే మనకి టెంపుల్స్లో పూజలు ఉన్నాయి. సో అన్ని బ్లడ్ డొనేషన్ ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు జరిగేవి. సో చిరంజీవి సెలబ్రేషన్ స్పెషల్గా అంటే ఏముండవు, ప్రతి ఇయర్ కామన్గా జరిగాయి. మిగతా వాళ్ళలాగా సినిమాల్లో వచ్చి ఎంజాయ్ చేయడం కాకుండా మా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అన్నీ మాకు ఎప్పుడు ఇంకా ప్రతి ఇయర్ కొనసాగుతూనే ఉంటాయి చిరంజీవి. వన్ సెకండ్ ఇంకా మీ మీడియా ముందు నుంచి మా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై చిరంజీవా. సినిమా నీకు ఎక్కడి నుంచి వచ్చావు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అక్కడి నుంచి వచ్చావా? అక్కడి నుంచి మెగాస్టార్ చిరంజీవి మా ఫ్రెండ్ దోస్తులు ఇక్కడే వెళ్ళాం. సినిమా చూపిస్తారంటే వచ్చిన అక్కడి నుంచి ఇక్కడికి. మెగాస్టార్ కోసమే వచ్చినా. సినిమా అయితే గుద్ద పగిలిపోవాలి ఇవాళ, మామూలుగా ఉండకూడదు. చూస్తే నిద్రలో పోనట్టు కొడుతుంది. అసలు జర్నీ చేసి వచ్చావా? నిద్ర పోవటం ఏంటన్నా, ఖమ్మం డిస్టిక్ అక్కడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆడ, హైదరాబాద్ ఎక్కడ. నైట్ అంతా జర్నీ చేసి చిరంజీవి మూవీ కోసం వచ్చిన నేను ఇక్కడికి. అసలు కొత్తగూడెంలో కూడా సినిమా రిలీజ్ అవుతుంది, కానీ సుదర్శన్కి రావడానికి ఎందుకు రీజన్? అది ఫస్ట్ నుంచి అంటే సినిమా మంచి థియేటర్ అంటే మంచిది. ఇందులో సౌండ్ బేస్ కూడా బాగా వస్తాయి, మంచి కొద్దిగా మాకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండిద్ది అనమాట. సౌండ్ పొల్యూషన్ కాకుండా ఏమి రాకుండా మంచిగా నీట్గా ఉండిద్ది అనమాట. చిరంజీవి గారికి ఏ సినిమా నుంచి నువ్వు అభిమాని? నేను స్టాలిన్ అన్న, స్టాలిన్ మూవీ నుంచి నా చిన్నప్పుడు స్టాలిన్ నుంచి మా నాన్న తీసుకెళ్ళి స్టాలిన్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం చిరంజీవి ఫ్యానే, నేను కూడా చిరంజీవి ఫ్యానే. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు సినిమాకి చెప్పేచ్చావా? ఏం కాదు, ఏం లేదు. మెగాస్టార్ అంటే మెగాస్టారే. 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా ఆయన స్థాయి ఆయనకే ఉండిద్ది. ఇక అది ఇప్పుడు ఆ హీరోని చూస్తే, చిరంజీవి గారిని చూస్తే ఏదో 40 ఏజ్ అనుకుంటారు, కానీ 68 ఏజ్ చిరంజీవి గారిది. స్టాలిన్లో చిన్న హీరోది ఎంట్రీ ఒకటి ఉండిద్ది, గ్లాస్ అద్దం బయలు కన్ను ఒకటి కనపడిద్ది, చిరంజీవి గారి కన్ను ఒకటి కనపడిద్ది అనమాట. ఓకేనా? సేమ్ నా కన్ను కూడా అట్లే ఉండిద్ది. అది